హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్సి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్, కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఎన్ఎంఎంఎస్లో ప్రీవియస్ పేపర్స్ని మనం వెరిఫై చేసినట్టయితే ప్రతి ఇయర్ కూడా ఈ చాప్టర్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి 3 to 4 క్వశ్చన్స్ కూడా అడిగిండు. కాబట్టి ఈ చాప్టర్ కొంచెం ఇంపార్టెంట్ అని కూడా అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ వీడియోలో ఈ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో కూడా నోట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చూడొచ్చు, అదేవిధంగా తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చూడొచ్చు. అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ అని పేరు పెట్టినాం, కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఈ టాపిక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి తీసుకోండి, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే ఈ మధ్యలోనే టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిండు. టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి వీఆర్ ఆల్రెడీ నో దట్ ఫైబర్స్ ఆర్ 2 types. One is natural fiber and another one is synthetic fibers or artificial fibers. ఓకేనా, దారాలు 2 రకాలు. ఒకటి న్యాచురల్ ఫైబర్స్ అంటే సహజ దారాలు, మరియు సింథటిక్ ఫైబర్స్ అంటే కృత్రిమ దారాలు. ఓకేనా, మరి సహజ దారాలకి ఉదాహరణ తీసుకున్నట్టయితే నూలు మరియు పట్టు, ఉన్ని, ఈ 3 సహజ దారాలకు ఉదాహరణ తీసుకోవచ్చు. ఓకేనా, కాటన్, వూల్ అండ్ సిల్క్. అట్లనే సింథటిక్ ఫైబర్స్కి ఉదాహరణ చెప్పుకుంటే నైలాన్, రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్ మొదలగునవన్నీ కూడా మనం సింథటిక్ ఫైబర్స్కి అంటే కృత్రిమ దారాలకు ఉదాహరణలు తీసుకోవచ్చు. ఓకేనా, fibers are 2 types. Natural fibers synthetic fibers. అయితే న్యాచురల్ ఫైబర్స్ ఎగ్జాంపుల్ కాటన్, వూల్, సిల్క్. మరి సింథటిక్ ఫైబర్స్ ఎగ్జాంపుల్ నైలాన్, రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్, ఎట్సెట్రా. రైట్, మరి న్యాచురల్ ఫైబర్స్ని సహజ దారాలు అని అంటాం. సహజ దారాలకు ఉదాహరణ నూలు, మనందరికి తెలుసు. ఓకేనా, అంటే ఏంది, పత్తి నుంచి వస్తుంది. ఓకేనా, ఉన్ని మరియు పట్టు. రైట్, వీటిని కృత్రిమ దారాలు అని అంటారు. నైలాన్, రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్. ఇవి మరి న్యాచురల్ ఫైబర్స్ ఎట్లా తయారైతాయో
దాదాపు తెలుసు మీకు. ఓకేనా. న్యాచురల్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మరి యానిమల్స్ నుంచి తయారైతాయి అని అంటే జంతువులని ఏదో చేసి కాదు. ఓకేనా, అందరికి గుర్తే ఉంటుంది కదా, జంతువుల వెంట్రుకల నుంచి తయారవుతుంది. ఓకేనా, అంటే కొన్ని ఏమో ఇప్పుడు ఈ మూడిట్లలో సపోజ్ కాటన్ అనేది ప్లాంట్ నుంచి తయారయ్యేది. ఓకేనా, పత్తి చెట్లు దూది తెలుసు కదా, దాని నుంచి. అట్లనే ఈ ఊలు, మరి ఈ గొర్రెల వెంట్రుకలు, తర్వాత ఒంటేల వెంట్రుకలు ఉంటాయి కదా, దాంతో తయారవుతాయి. అట్లనే సిల్క్ అనేది మీకు తెలుసు, పట్టు పురుగులు. సో అందుకనే ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మేడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటాం. రైట్. మరి సింథటిక్ ఫైబర్స్ అనేటివి మేడ్ ఫ్రమ్ పెట్రోకెమికల్స్ ఆర్ పాలిమర్స్ అంటాను. ఓకేనా, అంటే రసాయన పదార్థాల నుంచి, రసాయన పదార్థాలు లేదా పాలిమర్స్ నుంచి ఈ సింథటిక్ ఫైబర్స్ అనేటివి తయారు చేస్తారు. సరే, మరి ఇవన్నీ రకరకాల ఈ సింథటిక్ ఫైబర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఎట్లెట్లా తయారు చేస్తారు, మరి వాటి నుంచి తయారైన వస్తువులు అంటే మనం వాడుకునే వస్తువులు ఏంటియో క్లియర్గా మనం తెలుసుకుందాం. సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఆఫ్ పాలిమర్స్. ఓకేనా, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సింథటిక్ ఫైబర్స్ అనేటివి పాలిమర్స్తోని తయారవుతాయి. ఓకేనా, కృత్రిమ దారాలు పాలిమర్లతో తయారవుతాయి. మరి అసలు పాలిమర్ అంటే ఏంటిదో చూద్దాం. రైట్. మెనీ స్మాల్ ఐడెంటికల్ యూనిట్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ లార్జ్ యూనిట్ కాల్డ్ పాలిమర్. స్మాల్ యూనిట్స్ ఆర్ నోన్ యాజ్ ఏ మోనోమర్స్. ఓకేనా, అయితే పాలిమర్ అని అంటే ఒకే విధంగా ఉండేటటువంటి చిన్న చిన్న యూనిట్లన్నీ కలిసి ఒక పెద్ద యూనిట్గా మారుతుందట. ఆ పెద్ద యూనిట్నే మనం పాలిమర్ అని అంటాం. ఆ చిన్న చిన్న యూనిట్లని మోనోమర్స్ అని అంటాం. ఓకేనా, ఒకే విధమైన ఆ చిన్న యూనిట్లు ఎక్కువ సంఖ్యలో కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడతాయి. ఈ పెద్ద యూనిట్నే పాలిమర్ అంటారు. ఓకేనా, మరి చిన్న యూనిట్లను మోనోమర్లు అని అంటారు. అసలు ఈ పాలిమర్ అనేది గ్రీకు భాష నుంచి పుట్టిందట. ఓకేనా, రైట్. ద వర్డ్ పాలిమర్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్. పాలి మీన్స్ మెనీ అండ్ మెర్ మీన్స్ పార్ట్ ఆర్ యూనిట్. ఓకేనా, పాలి అంటే చాలా అని, అంటే ఎక్కువ అని అర్థమట. రైట్. పాలిమర్ అనే పదం గ్రీకు పదాలైనటువంటి పాలి అంటే ఎక్కువ, మోర్ అన్నట్టు, మరియు మెర్ అంటే భాగము లేదా యూనిట్, వీటి నుంచి పుట్టిందట. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. అయితే ఈ సింథటిక్ ఫైబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ మ్యాన్ మేడ్ ఫైబర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. సింథటిక్ ఫైబర్స్ని మనం మ్యాన్ మేడ్ ఫైబర్స్ అని అంటామట. ఎప్పుడైనా క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, కింద ఆప్షన్స్ ఇచ్చి అడిగే అవకాశం ఉంటుంది. మరి కృత్రిమ దారాలను మానవ నిర్మిత దారాలు అంటారు. మ్యాన్ మేడ్ ఫైబర్స్ అని అంటారు. ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అనేది అందరికి తెలుసు, కానీ ఇంకో రకంగా మనం మ్యాన్ మేడ్ ఫైబర్స్ అని కూడా అంటాం. మరి దారాలను మనము ఎట్లా గుర్తించాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ ఫైబర్స్ ఒక 3-4 టైప్స్ మనం ఎగ్జాంపుల్స్ చూసినాం. అట్లనే న్యాచురల్ ఫైబర్స్ కూడా 3 టైప్స్ ఉన్నాయి. మరి ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే దానికి ఒక బర్నింగ్ టెస్ట్ ఒకటి ఉంది. దాంతో కొంతవరకు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, రైట్. చూద్దాం మరి. వెన్ ద ఫైబర్స్ బర్న్డ్ అంటే దారాలు ఒకవేళ మండించినప్పుడు, దారాలను మనం మండించినప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ స్మెల్స్ లైక్ బర్నింగ్ హెయిర్ ద యార్న్ ఈజ్ వూల్ ఆర్ సిల్క్. ఓకేనా, ఒకవేళ మనం దారాన్ని మండిస్తే జుట్టు కాలిన వాసన వస్తే, అంటే వెంట్రుకలు కాలినట్టు వాసన వచ్చిందనుకో, అది ఖచ్చితంగా ఉన్ని లేదా పట్టు దారం అయి ఉంటుంది అని గుర్తుపట్టచ్చు. ఓకేనా, ఎందుకనంటే ఉన్ని అనేది ఖచ్చితంగా వెంట్రుకల నుంచి తయారు చేస్తాం కాబట్టి, అట్లనే పట్టు దారం అని అంటే కూడా పట్టు పురుగుల నుంచి తయారవుతుంది కాబట్టి దాన్ని కాల్చినప్పుడు మనకు వెంట్రుకలు కాలినటువంటి వాసన వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్, ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ పేపర్. ఓకేనా,
ఒకవేళ పేపర్ను కాల్చినట్టు వాసన వస్తే ద యార్న్ మే బీ కాటన్ ఆర్ రేయాన్. ఓకేనా, కాటన్ ఆర్ రేయాన్. కాగితం కాలిన వాసన వస్తే అది నూలు లేదా రేయాన్ దారం కావచ్చు. రైట్. నెక్స్ట్, ఇఫ్ ద యార్న్ మెల్ట్స్ ఇన్ ద ఫ్లేమ్ ఇట్ ఈస్ ఏ సింథటిక్ ఫైబర్ సచ్ యాజ్ నైలాన్ అండ్ ఆక్రిలిక్. ఒకవేళ మనం దారాన్ని మండించేటప్పుడు అది మంటలో కరుగుతూ ఇట్లా చుక్కలు చుక్కల కింద పడుతుంది. ఒకవేళ అట్లా పడితే అది ఖచ్చితంగా నైలాన్ లేదా ఆక్రిలిక్ కావచ్చు. ఓకేనా, రైట్. అయితే మరి ఈ ఒక్కొక్క సింథటిక్ ఫైబర్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. నైలాన్ ఈజ్ సింథటిక్ ఫైబర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కోల్, వాటర్ అండ్ ఎయిర్. ఓకేనా, నైలాన్ అనేది నేలబొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడుతుందట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నైలాన్ వాజ్ ద ఫస్ట్ ఫుల్లీ ప్రాసెస్డ్ సింథటిక్ ఫైబర్. నైలాన్ అనేది ఫస్ట్ టైం అంటే సింథటిక్ ఫైబర్లో ఫస్ట్ సింథటిక్ ఫైబర్ అని చెప్పచ్చు. ఓకేనా, క్వశ్చన్ రావచ్చు. ఫస్ట్ కనిపెట్టిన సింథటిక్ ఫైబర్ ఏంటిదనంటే నైలాన్. రైట్. నౌడేస్ నైలాన్ రీప్లేస్డ్ సిల్క్ ఇన్ మోస్ట్ హోసియరీ ఆర్టికల్స్ సచ్ యాజ్ స్టాకింగ్స్. అయితే నైలాను మొట్టమొదటిగా తయారు చేయబడిన కృత్రిమ దారం ఈ మధ్య కాలంలో అల్లికలకు ఉపయోగించే పట్టుకు బదులు నైలాన్ను వాడుతున్నారు. ఓకేనా, అంటే పట్టుతోని తయారు చేసేటటువంటి రకరకాల పదార్థాలకు బదులట అంటే పదార్థాలకు నైలాన్ని వాడుతుండట ఈ మధ్యకాలంలో. రైటా. నైలాన్ ఈజ్ ఏ పాలిమర్ మేడ్ ఆఫ్ కెమికల్ యూనిట్స్ కాల్డ్ పాలిఎమైడ్స్. ఓకేనా, నైలాన్ అనేది పాలిఎమైడ్లు అనబడేటటువంటి రసాయన యూనిట్లతో తయారైన ఒక పాలిమర్. ఓకేనా, స్టార్టింగే చెప్పుకున్నాం మనం సింథటిక్ ఫైబర్స్ ఆల్మోస్ట్ పాలిమర్స్ అని అంటాం. సో నైలాన్ అనేది ఒక పాలిమర్. అయితే ఎట్లా పాలిఎమైడ్లు అనేటటువంటి కెమికల్ యూనిట్స్తోని ఇది తయారవుతుందట. మరి చూద్దాం అసలు పాలిమర్స్ అంటే ఏంటిది, పాలిఎమైడ్స్ అంటే ఏంటో చూద్దాం. పాలిఎమైడ్స్ ఆర్ మేడ్ విత్ హెక్సామిథిలిన్ మోనోమర్స్, డయామిన్ అండ్ అడిపిక్ యాసిడ్. పాలిఎమైడ్ ఎట్లా తయారవుతుందట, హెక్సామిథిలిన్ మోనోమర్స్, డయామిన్ అండ్ ఎడిపిక్ యాసిడ్లతోటి తయారవుతుందట. ఓకేనా, పాలిఎమైడ్లు, హెక్సామిథిలిన్ మోనోమర్లు, డయామిన్ మరియు ఎడిపిక్ యాసిడ్లతోటి తయారవుతాయి. ఏంటి పాలిఎమైడ్లు అంటే మొత్తం మూడు. ఈ మూడు పేర్లు గుర్తుంచుకోవాలి, హెక్సామిథిలిన్ మోనోమర్స్, డయామిన్, అడిపిక్ యాసిడ్. ఓకేనా, ఈ మూడిటితోని పాలిఎమైడ్స్ తయారవుతాయి. ఓకే, నెక్స్ట్ నైలాన్ ఫైబర్ ఈజ్ స్ట్రాంగ్, ఎలాస్టిక్ అండ్ లైట్ ఇన్ వెయిట్. క్లాత్స్ మేడ్ ఆఫ్ నైలాన్ ఆర్ లస్ట్రస్ అండ్ ఈజీ టు వాష్. నైలాన్ డస్ నాట్ అబ్జర్వ్ వాటర్. ఓకేనా, నైలాన్ ఫైబర్ ఈజ్ స్ట్రాంగ్. ఈ నైలాన్ అనేది బాగా గట్టిగా ఉంటుందట. ఓకేనా, ఎలాస్టిక్ అండ్ లైట్ ఇన్ వెయిట్ అంటే సాగే గుణం ఉంటుంది, అట్లనే లైట్ వెయిట్ ఉంటుంది. అట్లనే క్లాత్స్ మేడ్ ఆఫ్ నైలాన్, ఈ నైలాన్ తోటి తయారైన బట్టలు ఏదైతే ఉంటాయో అవి మంచి మెరుస్తాయట, అంటే మెరుపును కలిగి ఉంటాయి. తర్వాత ఈజీ టు వాష్, మంచిగా ఈజీగా ఉతుక్కోవచ్చు. తర్వాత ఇంకో బెనిఫిట్ ఏంటంటే నైలాన్ డస్ నాట్ అబ్జర్వ్ వాటర్, ఇది సరిగ్గా నీటిని పీల్చుకోదు. ఓకేనా, రైట్. చూద్దాం. ఇగో నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణం ఉన్న తేలికైన పదార్థం. దీనితో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగి ఉండి తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉంటాయి. నైలాన్ నీటిని పీల్చుకోదు. మరి నీటిని పీల్చుకోకపోతే ఇంకా వేరే బెనిఫిట్స్ బాగున్నాయి. ఓకేనా, అసలు నైలాన్ తోటి తయారయ్యే వస్తువులలో మనం చూస్తాం. అందరికీ గుర్తున్నది కదా, ఆల్రెడీ గుర్తొచ్చి ఉంటుంది మీకు.
మన గొడుగుకు వాడే బట్ట, ఛత్రిది బట్ట నైలాన్ తోటి తయారవుతుంది. అది నీటిని పీల్చుకోదు కాబట్టి వర్షం పడ్డా కానీ మనకేమవుతుంది, నీళ్ళు కారిపోతాయి. సో లోపలికి రావన్నట్టు. నీటిని పీల్చుకోదంటే మీనింగ్ ఏంది, లోపలికి రాదు అసలు అట్లా. అందుకనే అంటే జారిపోయేటట్టు చేస్తుంది అన్నట్టు. సో అది విషయం. నెక్స్ట్ నైలాన్ ఈజీలీ క్యాచెస్ ఫైర్. అంటే నైలాన్ అనేది మంటకు ఈజీగా అతుక్కుంటుంది, అంటే అంటుకుంటుంది. సో వీ షుడ్ నాట్ వేర్ నైలాన్ క్లాత్స్ వైల్ కుకింగ్, వెల్డింగ్ అండ్ వర్కింగ్ నియర్ ఏ ఫైర్ ఆర్ యూజింగ్ హెవీ మిషనరీస్. నైలాన్ సులభంగా మంటలను అంటుకుంటుంది కాబట్టి వండుతున్నప్పుడు, అంటే వంట చేస్తున్నప్పుడు, లేకపోతే వెల్డింగ్ చేసేటప్పుడు చూస్తాం కదా వెల్డింగ్ షాపులల్లో, అప్పుడు కానీ, లేదా మంటకు దగ్గరలా పనిచేసేటప్పుడు, లేదా భారీ యంత్ర పరికరాలు వాడుతున్నప్పుడు నైలాన్ బట్టలు వేసుకోకూడదు. ఓకేనా? ఎందుకంటే ఇది మంటని ఈజీగా అంటుకుంటుంది కాబట్టి మనము ఆ నైలాన్తో తయారైన బట్టలు గిట్ట వేసుకుంటే ఆ మంట ఈజీగా అంటుకుంటే మనకు కూడా ఇబ్బందే కదా మరి. సో వేసుకోవద్దు. నెక్స్ట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఈజీలీ క్రియేటెడ్ ఇన్ నైలాన్ ఫ్యాబ్రిక్స్. నైలాన్ వస్త్రం మీద సులభంగా స్థావర విద్యుత్తు సృష్టించబడుతుందట. ఓకేనా? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఓ రకంగా కరెంటు ఉత్పత్తి అవుతుందట, అంటే ఈ బట్టల మీద. అందుకనే మరి కరెంటు ఉత్పత్తి అవుతుందనంటే మంటకు కానీ వేడికి కానీ దగ్గర ఉన్నామనుకో ఇంకా తొందరగా మంట అంటుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వి వియర్ ఆప్రాన్ డ్యూరింగ్ కుకింగ్ ఆర్ వర్కింగ్ నియర్ ద ఫైర్. ఆప్రాన్ అంటే తెలుసు కదా, మనం వండేటప్పుడు కానీ లేదా మంటలకు దగ్గరలో పనిచేసేటప్పుడు కానీ ఆప్రాన్ని మనం ధరిస్తాం లేదా వేసుకుంటాం. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, జనరల్గా మనం టీవీలలో చూస్తాం వంటల ప్రోగ్రాంలల్లో మామూలు వాళ్ళ డ్రెస్ల పైన ఒకటి వేరే కోట్ లాంటిది వేసుకుంటారు, దాన్నే ఆప్రాన్ అంటాం. తెలుగులో ఉపవస్త్రం. గుర్తుపెట్టుకోరు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఓకేనా? ఉపవస్త్రం ధరిస్తారు, దాన్నే ఇంగ్లీష్లో ఆప్రాన్ అంటారు. కంపల్సరీ అది వేసుకుంటారు. ఎందుకు అని అంటే వంట చేస్తారు మన స్టవ్ దగ్గర కదా, చెప్పలేం. మనం ఇప్పుడు వేసుకునేటి అన్నీ కూడా సింథటిక్ ఫ్యాబ్రిక్సే, తక్కువ, న్యాచురల్ ఫైబర్స్ చాలా తక్కువ. కాబట్టి ఈజీగా మంట అంటుకున్నది అనుకో ఇంకేమైనా ఉందా ఇక, అందుకోసమని పైనుంచి ఆప్రాన్ వేసుకుంటారు. ఈ ఆప్రాన్ అనేది మ్యాక్సిమం కాటన్ తోటి తయారైంది ఉంటుంది. సో అది తొందరగా మంటను అంటుకోకుండా మనల్ని కాపాడుతుంది. మొత్తానికైతే ఆప్రాను సరే కాటనే కావచ్చు, లేదా మంటను అంటుకోకుండా ఉండే ఫ్యాబ్రిక్తోని తయారు చేస్తారు. సో అందుకని మరి వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఆప్రాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ కంపేర్ ఏ నైలాన్ థ్రెడ్ విత్ ఏ స్టీల్ వైర్ ఆఫ్ సేమ్ థిక్నెస్ నైలాన్ విల్ బి యాజ్ స్ట్రాంగ్ యాజ్ స్టీల్ వైర్. ఇప్పుడు మనం నైలాను బలంగా గట్టిగా ఉంటుంది అన్నాం కదా, మరి ఎంత బలంగా ఉంటుంది అని అంటే సేమ్ స్టీల్ వైర్ అంతే మందం. ఓకేనా? అంతే మందం ఉన్నటువంటి స్టీల్ వైర్తో పోల్చినప్పుడు నైలాన్ తీగ కూడా, అంటే నైలాన్ దారం కూడా స్టీల్ తీగ అంతా గట్టిగా ఉంటుందట. ఓకేనా? నైలాన్ దారాన్ని అంతే మందం గల స్టీల్ తీగతో పోల్చితే నైలాన్ కూడా అంతే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక స్టీల్ వైరు ఎంత గట్టిగా ఉంటుందో నైలాన్ కూడా అంత గట్టిగా ఉంటుందట. మరి అందుకని నైలాన్ తోటి తయారయ్యే వస్తువులు చాలా ఉంటాయి. ఓకేనా? సరే మరి ఒకసారి చూద్దాం మనం నైలాన్ తోటి తయారయ్యే వస్తువులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది మంచిగా గుర్తుపెట్టుకోవాలి, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది దీంట్లో. ఓకేనా? వేరే దారాలతో తయారయ్యే వస్తువులు కొన్ని మిక్స్ అవుతుంటాయి, కానీ పర్ఫెక్ట్గా ఇవి గుర్తుంచుకుంటే ఇందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతారు. ఓకేనా? థింగ్స్ మేడ్ ఆఫ్ నైలాన్. టూత్ బ్రష్ బ్రిజల్స్. ఓకేనా? టూత్ బ్రష్ కాదు, ఇక్కడ కన్ఫ్యూజన్లో ఆప్షన్లో ఒక్కొక్కసారి మీకు టూత్ బ్రష్ అని కూడా ఇవ్వచ్చు. సో ఓవర్ లుక్లో ఏం చేస్తారు, ఆప్షన్ అది కరెక్ట్ అని చెప్పి పెట్టుకుంటారు. అయితే బ్రిజల్స్ అంటే ఇగో ఇది. ఓకేనా? దీన్ని ఏమంటామంటే మనము
పళ్ళు తోముకోవడానికి వాడే బ్రష్ యొక్క కుంచె అంటారు. ఓకేనా. ఇవి చిన్నగా ఈ దారాల్లాగా ఉంటాయి చూసిరా, ఇగో ఇవి నైలాన్ తోటి తయారవుతాయి. నెక్స్ట్ ఫిషింగ్ నెట్స్, ఓకేనా, టెంట్స్, సారీస్, స్టాకింగ్స్ అండ్ సాక్స్, కార్ సీట్ బెల్ట్స్, స్లీపింగ్ బ్యాగ్స్, కర్టన్స్ ఎట్సెట్రా. ఓకేనా. పళ్ళు తోముకోవడానికి వాడే బ్రష్ యొక్క కుంచె, తాళ్ళు మరియు చేపల వేటకు వాడే వలలు. ఇప్పుడు చేపలు పట్టడానికి నెట్లు వాడతాం కదా, ఆ నెట్స్ కూడా ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి నైలాన్ తోటి తయారు చేస్తారు. అట్లనే గుడారాలు, టెంట్లను మనం తెలుగులో గుడారాలు అంటాము, మరి పరిచయం కావద్దు, ఇప్పుడు మనం వాడే టెంటులే. నెక్స్ట్ చీరలు, కొన్ని రకాల చీరలు, స్త్రీల మేజోళ్ళు మరియు కాళ్ళకు వేసుకునే చిన్న మేజోళ్ళు, సీట్ బెల్టులు. ఓకేనా. కార్లల్లో వాడే సీట్ బెల్టులు ఉంటాయి కదా, అది నైలాన్ తోటి తయారవుతాయి. నిద్రకు ఉపకరించే సంచులు అంటే స్లీపింగ్ బ్యాగ్స్. తర్వాత తెరలు, కర్టన్స్, మనం ఇళ్ళల్లో వాడతాం కదా అది. ఇలాంటివన్నీ కూడా మనకు నైలాన్ తోటే తయారవుతాయి. నెక్స్ట్ ఇంకా చూద్దాం. నైలాన్ హ్యాస్ రీప్లేస్డ్ వూల్ యాజ్ ద ఫైబర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ కార్పెట్స్. అయితే తివాచీల తయారీకి ఉన్నికి బదులు నైలాన్ని వాడతారు. అంటే ఒకప్పుడు ఉన్నిని వాడేటోళ్ళట, అంటే అంతకుముందు ఈ సింథటిక్ ఫైబర్స్ ఇంకా తయారు చేయలే. సో అప్పుడు న్యాచురల్ ఫైబర్ అయినటువంటి ఊల్, ఉన్నినే కార్పెట్స్ తయారు చేయడానికి వాడిరట. కానీ ఈ నైలాన్ని ఎప్పుడైతే ప్రిపేర్ చేసిర్రో ఇక అప్పటి నుంచి దానికి బదులు నైలాన్ వాడుతానమాట కార్పెట్లల్లా. నెక్స్ట్ నైలాన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ పారాచూట్స్. రాక్ క్లైంబర్స్ యూజ్ నైలాన్ రోప్స్ టు క్లైంబ్ మౌంటైన్స్. పారాచూట్స్ తెలుసు కదా, ఎప్పుడైనా ఫ్లైట్లో పోయేటప్పుడు యాక్సిడెంట్ అయిందనుకో, ఫ్లైట్లో కూడా యాక్సిడెంట్స్ అవుతాయా సార్ అని అంటే, ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఏరోప్లేను పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే అక్కడ కంపల్సరీ మనకు పారాచూట్స్ ఉంటాయి, అందరికి తెలిసిందే. సో పారాచూట్ వేసుకుంటే అది గాలికి ఇట్లా ఉబ్బి స్లోగా కిందికి వస్తారన్నట్టు. ఆ పారాచూట్స్ మరి స్ట్రాంగ్ ఉండాలిగా, అందుకే నైలాన్ తోటి తయారు చేస్తారు, గుర్తుపెట్టుకోండి పారాచూట్స్. అట్లనే ఇప్పుడు పర్వతారోహకులు అని అంటారు మనం, అంటే పర్వతాలను అధిరోహించే వాళ్ళు, లేదా పర్వతాలు ఎక్కుతారు చూడు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిండు అని చెప్పి ఇట్లా మనం వార్తలలో చూస్తుంటాం. వాళ్ళు వాడే తాళ్ళు, ఓకేనా, పారాచూట్లను తయారు చేయడానికి, పర్వతాలను అధిరోహించేవారు వాడే తాళ్ళ తయారీకి. మరి మౌంటైన్స్ ఎక్కాలంటే తాడు బాగా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి నైలాన్తో తయారు చేసినటువంటి తాళ్ళే వాళ్ళు వాడతారట. అట్లనే నైలాన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ స్విమ్ సూట్స్. ఓకేనా. ఇప్పుడు ఈతకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా స్విమ్మర్స్, వాళ్ళు వాడేటటువంటి దుస్తులు తయారు చేయడానికి నైలాన్ వాడతారట. ఓకేనా. షీర్ హోషియరీ, సేల్స్, అంబ్రెల్లా క్లాత్, కార్ టైర్స్, డ్రెస్ మెటీరియల్స్ ఎట్సెట్రా. ఓకేనా. ఈత దుస్తులు ఎందుకనంటే మనకి ఇక్కడ మీకు ఇంతకుముందే చెప్పిన నైలాన్ అనేది నీటిని పీల్చుకోదు, నైలాన్ నాట్ అబ్జర్వ్ వాటర్. సో అందుకనే ఇప్పుడు ఈదాలనంటే నీళ్ళనే కదా ఈదేది మరి. సో నీళ్ళు బాగా పీల్చుకునే బట్టలు వేసుకున్నాం అనుకో, ఇంకేం ఈదుతావు, ఇంకా అక్కడనే మునిగిపోవడే బుడుక్ బుడుక్. కాబట్టి నీళ్ళని పీల్చుకొని బట్టలు కావాలి. సో నైలాన్ అనేది నీటిని పీల్చుకోదు కాబట్టి మనకు ఒక బెనిఫిట్ అన్నట్టు అది. సో దాంతో ఈ స్విమ్ సూట్స్ తయారు చేస్తారు. అట్లనే లోదుస్తులు, తెరచాపలు, గొడుగుకు వాడే బట్ట ఇంతకుముందు చెప్పిన, ఓకేనా, ఛత్రి బట్ట, కార్ల టైర్లు తయారీకి నైలాన్ని వాడుతున్నారట. సో ఇది ఫ్రెండ్స్ మరి. సో ఇక ఇంగ్లీషు తెలుగు కాబట్టి మరి వీడియో లాంగ్ అయ్యేటట్టున్నది. సో ఈ వీడియోలో ఇంతవరకు ఆపేద్దాం. ఇంకా మిగతాది ఈ టాపిక్లో రిమైనింగ్ అన్నీ నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి మళ్ళీ కలుసుకుందాం.